మనం కూలెక్స్కి వచ్చాం. చాలా మంది మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా చూసి వచ్చి పోర్టబుల్ మిషన్స్. సో ఈ రోజు అయితే మనం దాన్ని చూడడానికి వచ్చాం. అలాగే ఎగ్ కుల్ఫీ అండ్ ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ కూడా అడుగుతున్నారు కదా. అయితే అవన్నీ ఈ రోజు మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. సార్ అయితే మనకి ప్రతిదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం రండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఇది వచ్చేసి టోటల్లీ ఫుల్లీ ఆటోమేటిక్ చెరుకు రసం మిషన్ అండి. దీనిలో 3 రోలర్స్ ఉంటాయి. దీన్ని ఫీడింగ్ రోలర్ అంటాం. అంటే చెరుకుని ఏంటంటే స్ప్లిట్ చేసేస్తుంది. ఈ తర్వాత ఏంటంటే క్రషింగ్ రోలర్స్ ఇంక మొత్తాన్ని పిప్పి చేసేస్తుంది. దీని మధ్య గ్యాప్ చాలా కొంచెం అండి. ఇప్పుడు ఈ నట్టుకి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాపే రెండో రోలర్ గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ నుంచి మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆన్ చేశానండి. అసలు మీకు సైలెంట్ మిషన్ అండి. 45 కేజీల మిషన్. అసలు నాయిస్ రావట్లేదు, నాయిస్ లేదు. సో పొద్దున 10ంటికి ఆన్ చేస్తే రాత్రి 10ంటికి ఆఫ్ చేసుకోవచ్చు. ఫుల్ హెవీ డ్యూటీ. చూస్తానికి చిన్నది కానీ ఇప్పుడు మార్కెట్ పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి కదా, దానిలో ఉండే మిషనరీ ఈ మిషనరీ సిమిలర్. వాళ్ళు ఏంటంటే బాడీ పెద్ద చేస్తున్నారు. మనం ఏంటంటే ఇది రిక్షాలో పెట్టుకున్నా సింప్లిఫైగా ఈజీగా క్యారింగ్, బయట పెట్టుకొని రాత్రి ఇంట్లో పెట్టుకోవడానికి. ఒకవేళ రోడ్ సైడ్ హౌస్ అయితే ఇంటి బయట కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. కిరాణా ఉందనుకోండి, కిరాణా బయట పెట్టుకొని రాత్రి లోపల పెట్టుకోవచ్చు. మీరే పెట్టండి ఒకసారి. పెద్ద ప్లేస్ అయితే ఆక్యుపై చేయదు. లేదండి, చెరుకును కూడా అదే తీసుకుంటుంది. అంతే సార్. ఒక్కసారి చూడండి ఎలా ఉంది. పౌడర్ అయిపోయిందండి మొత్తం. మీకు ఆల్మోస్ట్ డ్రై అండి. అవునండి, చూడడానికి పౌడర్ కింద కనిపిస్తుంది. అంతే కదా. పర్ఫార్మెన్స్ అయితే చాలా గట్టిగా ఉందండి. దీనికి రివర్స్ స్విచ్ ఉంటుందండి, ఫార్వర్డ్ స్విచ్ ఉంటుంది. సో ఒకవేళ మధ్యలో చెరుకు గ్లాస్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఆపేసుకొని రివర్స్ కూడా మనం లాక్కోవచ్చు. సరిపడా మొక్క ఉండే చిన్న మొక్క వెనక్కి తీసేయచ్చు అనమాట. సేల్ లేదనుకోండి వెనక్కి లాగేయచ్చు. వోల్టేజ్ ఎంత ఉందో కూడా కనిపిస్తుంది. ఎక్కువ వోల్టేజ్ ఉంటే మనం మిషన్ ని ఆపేసుకోవచ్చు. మనకి పాడవకుండా చూపిస్తుంది. అంతేనండి. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ బత్తాయి జ్యూస్ మిషన్ అండి. ఇది నిమిషానికి 20 బత్తాయిల్ని జ్యూస్ తీస్తుంది. తొక్కు తీయక్కల్లా, తొక్కేం లేకుండా నిమిషానికి 20 బత్తాయిలు తీస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉంది కదా జాలి, ఇక్కడ వచ్చేసి బత్తాయిలు వేసుకుంటాం. ఇలా జాలీలో వదులుతాం. 1 by 1 వెళ్తాయి. ఇక్కడ ఆన్ చేసుకుంటాం. ఇలా వదిలేయచ్చండి లైన్ గా. ఇది ఇక్కడ చూసారు కదా బ్లేడ్ ఉంది. ఆ బ్లేడ్ సగానికి కట్ చేస్తుంది. ఇటొక చెక్క ఇటొక చెక్క, మధ్యలో వచ్చేసి ఫిల్టర్ అయిపోయి మీకు జ్యూస్ పడిపోతుంది. ఫిల్టర్ కూడా అదే చేసేస్తుంది. అదే ఫిల్టర్ చేసేస్తుంది. ఫిల్టర్ ఉందండి, ఇదిగోండి, ఇది ఫిల్టర్. ఓన్లీ ఇంకా మనం సిప్ చేయడమే లేటు. అంతేనండి. ఈ బత్తాయిలు కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, కూలింగ్ అయిపోయి ఉంటాయి కదా. సో డైరెక్ట్ గా కూల్ జ్యూస్ అనేది మనం ఇచ్చేయచ్చు. ఓకే, ఇది ఎంత పెద్దగా ఎంత చిన్నగా సైజ్ మ్యాటర్ కాదు. సైజ్ ఏం మ్యాటర్ కాదండి. ఈ రింగ్ ఇది ఉంది, ఈ రింగ్ లో పట్టింది, ఇంకొంచెం పెద్దదైనా మనకి వెళ్తుంది. ఇక్కడైతే ఇబ్బంది ఏమన్నా, ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతేనండి. చిన్నదైనా పెద్దదైనా అది అడ్జస్ట్ చేసేసుకుని కట్ చేసి లాగేస్తుంది. కస్టమర్ వెయిటింగ్ కూడా ఉండదండి. ఇదిగోండి సార్. దీనిలో కావాలంటే షుగర్ పౌడర్ వేసేసి వెంటనే డిజాల్వ్ అయిపోద్ది కాబట్టి కూల్ బత్తాయి జ్యూస్ ఇవ్వచ్చు. కాస్ట్ సేవ్ చేసుకోవాలంటే మనం ఐస్ వేసుకోవాలి. టేస్ట్ చేయండి సార్. నేచురల్ గా ఇవ్వాలనుకుంటే బత్తాయిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేయడం. ఎలా ఉంది? బాగుంది. చేదేమైనా ఉందా? చేదేమీ లేదు. యాక్చువల్ గా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. దీనికి ఒగరు ఎక్కువ ఉంటుంది. ఆ ఒగరు గ్యారంటీగా క్రష్ అవుతే దీంట్లో కలిసిదేమో అనుకున్నా, కానీ ఆ ఫీలింగ్ ఏమి లేదు. ఎందుకంటే దీని రోలర్ కి గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ వల్ల ఏంటంటే మీకు అంత చేదు రాదు. యాక్చువల్గా మనం బయట అంటే ఓవర్ స్వీట్ అవుతుంది. ఇది న్యాచురల్ గా అనిపించింది. అవును. సో క్లీనింగ్ కూడా ఈజీ అండి. ఇది ఓపెన్ చేయగానే మీకు యాక్చువల్ మిషన్ ఆగిపోద్ది ఆటోమేటిక్ గా, సేఫ్టీ గురించి. ఇక్కడ స్విచ్ ఉంది, ఆ స్విచ్ వల్ల ఆపేస్తుంది. ఇది బ్లేడ్ అండి. ఇన్ కేసు ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవాలంటే ఈజీ కూడా. ఇది తీసేసి స్క్రూస్ తీసేసి కొత్త బ్లేడ్ వేసేసుకోవచ్చు. ఈ కూడా ఏంటంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉందండి. అవును సార్. క్లీనింగ్ అయితే చాలా ఈజీ.
ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బాల్, ఇదిగోండి ఈ బాల్లో ఇలా నొక్కు. అవును. సో 4 బాల్స్ వచ్చేసి క్లీన్ అయిపోద్ది. ఈ ఫిల్టర్ కూడా తీసేసుకోవచ్చు, ఇదిగోండి. అవును. అండ్ ఇది కూడా వచ్చేస్తుంది క్లీన్. ఓన్లీ వెనకాల మోటార్ బోర్డ్ తప్ప ఫ్రంట్ అంతా రిమూవబుల్. మొత్తం క్లీనింగ్ రిమూవబుల్ అండి, ఎందుకంటే నీట్నెస్ కావాలి కదా. అవునండి. ఇప్పుడు ఈ ట్రే ఉంది, ట్రే కూడా ఏమైనా పడింది అనుకోండి, ఇది కూడా తీసేసుకోవచ్చు. ఈ కాయ కూడా చూడండి, కొద్దిగా చుక్కలు అంతే, 90% వస్తుంది. అరౌండ్ 90-95% వరకు మీకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ జ్యూస్ని మనం డైరెక్ట్గా స్నో మిషన్లో వేసి ఐస్ క్రీమ్ అనేది బత్తాయి ఐస్ క్రీమ్, చెరుకు రసం ఐస్ క్రీమ్ చేయొచ్చండి. ఇది వచ్చేసి స్నో మిషన్ అండి. సో ఇది బత్తాయి జ్యూస్, చెరుకు రసం అండి. ఈ రెండింటిని ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ చేద్దాము. ఇదిగోండి, ఇది ఇన్స్టెంట్ స్నో మేకర్ అండి. ఇక్కడ చూసారు కదా కూలెక్స్ స్నో మేకర్. మిషన్ ఆన్ చేయగానే స్నో స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు చెరుకు రసం వేస్తున్నానండి ఫస్ట్. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తే ఫ్యూ సెకండ్స్లో మీకు ఐస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ రోలర్ మీద ఆ చెరుకు ఐస్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకొంచెం లేయర్ ఫామ్ అవ్వగానే మనకి కటింగ్, ఇది బ్లేడ్ అండి. ఈ బ్లేడ్తో ఆ ఐస్ని కట్ చేసేస్తుంది. కట్ చేసి స్నో లాగా మనకి డ్రాప్ అయిపోద్దండి. మనం లిక్విడ్ ఇచ్చామంటే దాన్ని ఐస్ ప్రిపేర్ చేసి కిందకి ఇచ్చేస్తాం. అంతే సార్. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ అండి. సో ఇది లార్జ్ కప్ పెట్టామనుకోండి, అంత సైజ్ కప్ వచ్చి ఆగిపోద్ది. మీడియము, స్మాల్, ఇది స్పీడ్ అండి. ఈ రోలర్ స్పీడ్, స్లో స్పీడ్ కూడా తిరుగుద్ది. అలా ఆప్షన్స్ అనేది టచ్ స్క్రీన్లో డిఫరెంట్ ఆప్షన్స్. ఇదిగోండి కటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంత గ్లాస్ ఆఫ్ చెరుకు రసం వేసామండి. చూడండి ఎంత కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ రెడీ అయిందో. ఇది సార్ టేస్ట్ చేయండి సార్. సార్ టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ అయితే రియల్ షుగర్ కేన్ జ్యూస్ తాగినట్టే ఉంది. ఓకే. షుగర్ కేన్ షుగర్ జ్యూస్ తీయడం, ఐస్ ప్రిపేర్ చేయడం, అది మినిట్స్ లో. అవును, చాలా గ్రేట్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మామూలుగా చెరుకు రసం తీసి డీప్ ఫ్రీజర్ లో పెడితే మీకు స్మూత్నెస్ రాదు, హార్డ్ అయిపోద్ది. ఇదేంటంటే మీకు స్మూత్ గా ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ లేదు. ఉంది. నోట్లో పెట్టంగానే ఎలా ఉంది, కరిగిపోయింది, మెల్ట్ అవుతుంది. బాగుంది. అంటే చేసాం ఇలాంటి చూడొచ్చు, కానీ ఇక్కడే షుగర్ ని తీయడం చేయడం చాలా ప్రాక్టికల్ గా చూపించాం. చాలా బాగుంది. జనరల్ గా ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది ఎక్కడో ఫ్యాక్టరీ నుంచి తయారవుద్ది. అవునండి, అవును. సో మన డిస్ట్రిబ్యూటర్ నుంచి అవి ఎప్పుడో స్టోర్ అయినవి వస్తాయండి. ఇది లైవ్ గా కస్టమర్ ముందే మనం చేసి ఇవ్వటం వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు ఎవరు కాదన్నారు. అండ్ ఎటువంటి ఫ్రాంచైజీ లేకుండా రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనేది మొదలు పెట్టుకోవచ్చు. నచ్చిన ఫ్లేవర్ జ్యూస్ తీసి ఇప్పుడు జనరల్ గా ఫ్రూట్ ఐస్ క్రీమ్ తో ఎన్నో ఫ్రాంచైజీలు ఉన్నాయి. అవునండి, అవును. సో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడో ఐస్ క్రీమ్ అనేది వీళ్ళు అమ్మాలి. ఇక్కడ అలా కాకుండా ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మేకర్ కాబట్టి నెంబర్ 1 గా ఇవ్వచ్చండి. ఇంకొకటి, ఇప్పుడు అందరూ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కువ, అంతే కదా. సో ఆర్గానిక్ గా మన ముందే రియల్ ఫ్లేవర్ ఇవ్వచ్చు. అంతే సార్. ఇది బత్తాయి సార్, మీరే వేయండి. మిషన్ ఆన్ చేయండి సార్. ఇది కంటిన్యూస్ పోసే చూడండి, పోసిన వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి బత్తాయి ఐస్ క్రీమ్ రెడీ అండి. చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంది. టేస్ట్ చేశారు అసలు ఎప్పుడైనా బత్తాయి ఐస్ క్రీమ్? ఫస్ట్ టైం. అవును, అంటే బత్తాయిని ఐస్ క్రీమ్ చేయటం అనేది కష్టం. అవునవును. పాలు లేకుండా ఫ్రీజ్ చేయలేం. సో ఇది లిక్విడ్ తోనే ఒకవేళ తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టినా గట్టిగా అయిపోయి ఐస్ ముక్కలా ఉంటుంది, కానీ ఐస్ క్రీమ్ టేస్ట్ రాదు. ఇది మీకు సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చిందా? సేమ్. బాగుందండి, చాలా బాగుంది.
సో ఇంత క్వాంటిటీ మీకు అక్కడ ఎంత అమ్మొచ్చండి? ఈజీగా 200 అమ్మొచ్చండి. ఓకే. సో 200 కాకపోయినా రియల్గా వాళ్ళు ఒక 80 రూపీస్ అమ్ముకున్నా 75 అమ్ముకున్నా మంచి లాభమే అండి. ఎందుకంటే దాన్ని తీసిన దాన్ని మనం జస్ట్ ఐస్ చేస్తున్నాం అంతే. ఐస్ చేయటం వల్ల మనకేం డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వదు కదా, ఓన్లీ కరెంట్ అంతే. ఇప్పుడు ఇంత గ్లాస్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇంత తయారైంది. సో అలానే అన్ని ఫ్రూట్స్ చేసుకోవచ్చండి. దానిమ్మ, యాపిల్, సపోటా, బనానా. జస్ట్ మనం రెగ్యులర్ మిక్సీ అండి, సుజాత మిక్సీ. అందరు ఫ్రూట్ జ్యూస్ షాప్ వాడేది. హెవీ షుగరు, మనం పాలు, నీళ్ళు కూడా కలుపుకోవచ్చండి. యాపిల్ ముక్కలు. సో డైరెక్ట్గా ఇప్పుడు మిక్సీ చేసింది మనం దీనిలో పోసేయచ్చండి. యాపిల్ ఐస్ క్రీమ్ రెడీ అండి, చూడండి. తీసుకోండి స్పూన్. ఇందులో పాలు మిక్స్ చేయడం వల్ల సేమ్ రియల్ ఐస్ క్రీమ్లో ఉంది. చాలా బాగుందండి ఫ్లేవర్. సో అలానే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకోండి, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్, చాక్లెట్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. పాలలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ పాలుని ఇది కలిపేసి మిక్సీ కొట్టి దానిలో వేసేస్తే ఎనీ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్గా మనం బౌల్లో ఇచ్చేయచ్చండి. ఓకే సార్, ఈ కాన్సెప్ట్ అనేది ఎలా ఉందండి అంటే ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటే మీ రాజమండ్రి సైడ్ కానీ అటువైపు అంటే ఏ లెవెల్లో ఉంటుంది? అంటే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అంటే బేసికల్గా ఒకప్పుడు ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి లేకపోతే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కొనుక్కొని లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా చేసి చాలా లాస్ అయినా ఎక్కువ ఉన్నాయి మా సైడ్ కూడా. సో ఇక్కడికి వస్తే మినిమం నాలెడ్జ్తో వాళ్ళంటూ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు దానికి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒకళ్ళు తీసుకొచ్చాను, వాళ్ళు ఫుల్ సెటిల్డ్ అయ్యి ఉన్నారు. బాగుంది, వాళ్ళ బ్రాంచెస్ కూడా బాగుంది. రాజమండ్రిలో దాదాపుగా మా ఈట్ స్ట్రీట్ లో కూడా ఉన్నాయి, కూలెక్సే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఈ ఎగ్ కుల్ఫీ మిషన్, ఇందులో మనకి 10 హోల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా స్విచ్ ఉంటుంది, స్విచ్ ఆపరేటెడ్. మనం ఒక ఎగ్ కుల్ఫీ వేసుకున్నా కానీ ఒక స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. సో కరెంట్ సేవ్ అవుతుంది. ఒకవేళ మనకి మనం పెట్టే ప్లేస్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్గా లేకపోతే గ్యాస్తో కూడా మనం ఎగ్ కుల్ఫీ అనేది చేయొచ్చు. ఇది వచ్చి సాఫ్ట్ మిషన్. మనం ఎక్కువగా డీమార్ట్ల దగ్గరలో చూస్తుంటాం కదా, సో ఆ టైప్ అనమాట. మనకు నచ్చిన ప్లేస్లో కూడా మనం సాఫ్ట్ ఐస్ క్రీమ్ మేక్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాఫీ మిషన్స్, కాఫీ అండ్ టీ మిషన్స్. ఇవి యాక్చువల్గా మనం అయితే గ్యాస్తో రన్ అవ్వడం చూస్తాం, కానీ ఇవన్నీ ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంటాయి. వచ్చి షవర్మా మిషన్స్ మనకి ఎక్కువగా ఈట్ స్టేట్లో గట్రా చూస్తుంటాం. మనకు పోర్టబుల్గా చిన్న బిజినెస్ కాడి నుంచి ఇండస్ట్రియల్ పర్పస్ వరకు ఉన్నాయి. అదేంటో మనకి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ వచ్చి KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్ కదా. సో దానికి మనం చికెన్కి బ్రెడ్ అండ్ ఫ్లోర్ కోట్ చేసుకోవడానికి టేబుల్, ఆ దాని అలాగే ముందు మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఓకే ఇవి ఏమో ఫ్రైయర్స్, చికెన్ కుక్ చేసుకునే ఫ్రైయర్స్. ఫ్రై చేసుకున్న చికెన్ పాడవకుండా పెట్టుకోవడానికి వామ్ మెషిన్. ఇవి వచ్చి వ్యాపిల్ మెషిన్స్. మనకి వ్యాపిల్ మెషిన్లో షేప్కి నచ్చినట్టు ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క మెషిన్ అనమాట. ఇవి ఇక్కడి నుంచి అక్కడ వరకు టోటల్గా మనకి వ్యాపిల్ మెషిన్స్ అనమాట. ఇవి పాప్కార్న్ మెషిన్. మనం ఇందులో కార్న్ వేసి ఆన్ చేయగానే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.